నమస్కారం. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భద్రాద్రిలో పులి కలకలం. ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. అమరావతి టు క్వాంటం వ్యాలీ. ప్రపంచ ఐటీ పట్టణంలో మెరవనున్న ఏపీ రాజధాని. కేరళ బస్సు ఘటనతో మేల్కొన్న సమాజం. అసభ్య ప్రవర్తనపై ధైర్యంగా స్పందించిన మహిళా ప్రయాణికురాలు. టీ20 వరల్డ్ కప్ 2026లో నేటి నుంచి అసలైన మచ్చ. టాప్ 8 జట్ల మధ్య హోరాహోరీ పోరుకు సర్వం సిద్ధం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక. నేడు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం. ఇక వివరాలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏదో జంతువు సంచరిస్తోందని ప్రచారం జరుగుతుండగా తాజాగా పులి పాదముద్రలు లభ్యం కావడంతో అది పెద్ద పులి అధికారులు నిర్ధారించారు. ఆళ్లపల్లి మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రల ఆధారంగా పులి సంచారంపై క్లారిటీ రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా పశువుల కాపరులు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లే గిరిజనులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పొలం పనులకు లేదా కట్టెల సేకరణకు ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ గ్రామాల్లో రాత్రిపూట బయట తిరగొద్దని, ఇళ్ల ముందు వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పశువులను అడవిలోకి మేతకు పంపించొద్దని కోరుతున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. పులి ఎటువైపు నుంచి వచ్చింది, ఏ దిశగా వెళ్తుందనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచారు. ఒకవేళ పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, అంతేకాని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు కొంత ధైర్యంగా ఉన్నా పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అన్న ఆందోళన మాత్రం నెలకొంది. తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. స్వయంభూ క్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 4వ రోజు క్షేత్రమంతా గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో యాదగిరి కొండపై భక్తి పార్వత్యం వెల్లివిరుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇక నేటి ప్రధాన ఘట్టం రాత్రి జరగనున్న హంస వాహన సేవ. పరమహంస రూపంలో ఉన్న స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జ్ఞానానికి, వివేకానికి ప్రతీకైన హంస వాహనంపై నరసింహుడు ఊరేగుతూ భక్తుల కష్టాలు కడతీరుస్తారని అర్చకులు చెబుతున్నారు. రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిరంతర ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయాలను కల్పించారు. ఉత్సవాల దృష్ట్యా యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీసు యంత్రాంగం, ఇటు ఆలయ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు, అధికారులు సూచనలు పాటించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు. మనిషికి
హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన నాగ్పూర్ నిపుణుల బృందం కీలక నివేదికను సమర్పించింది. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వేలాది ఫైళ్లను తిరిగి పునరుద్ధరించడం అసాధ్యమని నిపుణులు తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వందలాది క్రిమినల్ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపిన నాగ్పూర్ బృందం ల్యాబ్లోని కీలక విభాగాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. సుమారు 1100కు పైగా అత్యంత కీలకమైన కేసు ఫైళ్లు మంటలో పూర్తిగా కాలిపోయాయి. డిజిటల్ డేటా మాత్రమే కాకుండా భౌతికంగా ఉన్న రికార్డులు కూడా పూర్తిగా కాలిపోవడంతో వాటిని తిరిగి సేకరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేశారు. హత్యలు, దోపిడీలు, డ్రగ్స్ మరియు ఇతర సెన్సేషనల్ కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి. ఇప్పుడు అవి లేకపోవడంతో నిందితులకు శిక్ష పడడం కష్టతరమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ నివేదికలే కోర్టులో ప్రధాన ఆధారాలుగా నిలుస్తాయి. అటువంటి కీలక డేటా మాయమవ్వడం న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. నాగపూర్ బృందం ఇచ్చిన ఈ నివేదికతో ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. పోలీసులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ 1100 ఫైళ్ల డేటా రికవరీ కాకపోవడం తీరని లోటుగా మారుతోంది. नोटिस किया कि एक स्मोक आ रहा था फर्स्ट फ्लोर से और ऑफिस बॉय ने इमीडिएटली अलर्ट कर दिया ऑफिसर्स को और पुलिस एंड फायर इंजन्स को। ये नामपल्ली पीएस लिमिट्स के अंदर आता है, तो नामपल्ली पीएस बाजू में ही है, तो इमीडिएटली पुलिस वाले आए और हाइड्रा देन डीआरएफ फायर इंजन्स वाटर सप्लाई एवरीथिंग वाज इमीडिएटली सब अरेंज हो गए हैं और फायर कंटेन करने के लिए सारा कोशिश कर दिया और अभी तक तो ये कंट्रोल में आ गया। ठीक है, अभी तक हम कुछ नहीं कर सकते हैं, अभी तो कुछ नहीं कर सकते। या ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ ఐటీ పట్టణంలో మరోసారి మెరవబోతోంది. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని గ్లోబల్ క్వాంటం వ్యాలీగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ఏకంగా 7 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ఒప్పందాలు పునాది కానున్నాయి. ఈ సమ్మిట్లో ప్రధానంగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎంతో కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ మరియు ఏఐ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ఈ సంస్థ సహకరించనుంది. కేవలం ఐబీఎం మాత్రమే కాకుండా మరో 6 ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు నైపుణ్యాభివృద్ధికి ముందుకొచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని క్వాంటం హబ్గా అభివృద్ధి చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అకాడమీల ఏర్పాటు, ఈ 7 ఒప్పందాల ద్వారా రాబోయే కాలంలో వేలాది మంది టెక్ నిపుణులకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పాలనలో ఏఐని ఉపయోగించి ప్రజలకు మరింత వేగంగా సేవలందించడం, గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలు అమరావతి వైపు చూస్తుండటంతో ఏపీ భవిష్యత్ సరికొత్త మలుపు తిరగబోతోంది. In Andhra Pradesh, we are having Amaravati centric. First time quantum computer we have launched there. As on today, all of us are talking Silicon Valley. Tomorrow, people are going to talk all over the world Quantum Valley. That is Andhra Pradesh. That is in Amaravati. If you name, yesterday, Google chief has announced. Google is investing $15 billion in Visakhapatnam. AI and also data center, 1 gigawatt. Now so many companies are coming to start data centers in Visakhapatnam. Visakhapatnam
is going to become data hub and also connecting sea cable to different parts of the world, particularly USA and other parts. Now in Amaravati we have started quantum computing. Now another 2 years time we are going to produce quantum computers also. That ecosystem we are emerging. Now you name anything. Historically if you see, governments are lagging behind. Today our Honorable Prime Minister is leading. When a policy maker of the nation will have a passion to do things, then automatically it will happen. That is the order of the day today. Even in Andhra Pradesh, we are having all my government historical records. It is online. Current data we are updating regularly. We are integrating central government, state government data. India is having a unique advantage. Aadhaar is UID. Any identification real time you can do anywhere in the country. That is the biggest advantage. Now we have seen UPI. Now we are number one in digital transactions in the world. We have masterized that also. Now if you can go next level AI, we can do wonders. పల్నాడు జిల్లాలో నేడు అభివృద్ధి పండుగ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వినుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా యంత్రాంగం మరియు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ఆధ్వర్యంలో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు జరిగాయి. వినుకొండలో రోడ్ల అభివృద్ధి పనులతో పాటు యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు. నరసరావుపేట రోడ్లోని ఎన్ఎస్పీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కార దిశగా అధికారులను ఆదేశించనున్నారు. అనంతరం వినుకొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. పల్నాడు గడ్డపై అభివృద్ధిని పరుగులు తీయించడమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన కొనసాగుతోంది. సభానంతరం నియోజకవర్గ స్థాయి నేతలతో ప్రత్యేకంగా భేటీ పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం న్యాయశాఖ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు కీలకమైన ఊరటనిచ్చింది. ఉపవాస దీక్షలు చేపట్టే సిబ్బంది సౌకర్యార్థం పనివేళ్లలో మార్పులు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. సాయంత్రం వేళలో ఇఫ్తార్ విందులు, ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయస్థానాల్లో పనిచేసే ముస్లిం సిబ్బంది అందరూ సాయంత్రం నిర్ణీత సమయం కంటే 1 గంట ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ నెల రోజుల పాటు అంటే రంజాన్ పండుగ ముగిసే వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునల్స్ లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ ఈ గంట ముందస్తు సెలవు వర్తించనుంది. పవిత్ర మాసంలో ప్రార్థనలకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొనేందుకు ఈ 1 గంట సమయం ఎంతో కీలకం కానుంది. ఏపీ హైకోర్టు తీసుకునే ఈ మానవీయ నిర్ణయంపై ముస్లిం మైనార్టీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కూడా భక్తి భావానికి పెద్దపీట వేయడం విశేషం.
ఇటీవల కేరళ ప్రభుత్వ బస్సులో ఒక మహిళపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో మనందరం చూసాం. ఆ మహిళ భయపడి వెనక్కి తగ్గలేదు, మౌనంగా భరించలేదు, స్మార్ట్ ఫోన్ ఆయుధంగా మార్చుకుని ఆ దుర్మార్గుడు నైజాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది. మహిళలందరికీ మా తరపున ఒకే విన్నపం, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి అసభ్యకర ప్రవర్తన ఎదుర్కొంటే అస్సలు మౌనంగా ఉండకండి. మీకు రక్షణగా అనిపిస్తే ఆ ప్రవర్తన అక్కడికక్కడే ఖండించండి. నిందితుని గట్టిగా నిలదీయండి. మీ ఫోన్ తీసి వీడియో లేదా ఆడియో రికార్డ్ చేయండి. డిజిటల్ సాక్ష్యం ఉంటే నిందితుడు తప్పించుకోలేడు. తోటి ప్రయాణికులకు లేదా చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలియచేయండి. నిందితుని సమాజం ముందు దోషిగా నిలబెట్టండి. గుర్తించుకోండి, మీ మౌనం నిందితులకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. మీ మౌనం వారిని కాపాడుతుంది తప్ప మిమ్మల్ని కాదు. ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, పోలీసులు రక్షణ కల్పిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో మీరు ధైర్యంగా స్పందించినప్పుడే ఆ చట్టాలకు బలం చేకూరుతుంది. భయం వద్దు, బాధ్యతగా నిలబడండి. നിനക്ക് അനിത്ര തുറന്നോ തുറന്നോടാ വെള്ള കുപ്പായം വെള്ളം ഉടുപ്പിട്ടോണ്ട് വന്ന് ഇവിടെ കോപ്പറം കാണിക്കല്ലേ കാണിക്കല്ലേടാ നീ നിനക്ക് കാണണോ നിനക്ക് കാണണോ തെളിവെടുത്ത് വെച്ചിട്ടാണ് ഞാൻ എടുക്കണേ സംസാരിക്കുന്നത് അച്ഛന്റെ പ്രായമായി പോയി കേട്ടോ ഇത്രയും കൊണ്ട് ഒതുക്കിക്കോ ഞാൻ പറഞ്ഞേക്കാം സൈക്കിളിന് ഒരു പരിധി കൊണ്ടാ ഈ കേറ്റ് കേറ്റി എവിടെ കേട്ടു നീ തുണി അയച്ചറിഞ്ഞോ നിനക്ക് അയച്ചറിഞ്ഞോ നിനക്ക് ചേട്ടനിപ്പോ ഇതൊരു പോയപ്പോ ശ്രദ്ധിച്ചില്ലേ ഞങ്ങളെ ശ്രദ്ധിച്ചില്ലേ കേട്ടോ ഏത് പബ്ലിക് ഫോം ആയാലും സംസാരിക്കും സംസാരിക്കാൻ പെണ്ണുങ്ങൾ വെറും ഊച്ചാലികളായി പോകും കേട്ടോടാ നീ എന്താ വിചാരിച്ചേ വെറുതെ വീട്ടിൽ അഴിച്ചു വിട്ടേക്കുവാണെന്നോ തന്റെ ഉണ്ടായിട്ടല്ലേ എവിടെ സ്ഥലത്തും പോണത് സൈക്കിളിൽ പരിധിയുണ്ട് കുറെ നേരായി ഇത് കൈ മെത്തയാണോടെ വെക്കാനായിട്ട് മെത്തയാണോ നിന്റെ അമ്മയ്ക്കുണ്ടോ മെത്തയുണ്ടോ നിന്റെ അമ്മയ്ക്ക് അതിന്റെ ഭാര്യയ്ക്കുണ്ടല്ലോ നീ ഉറക്കെ കെട്ടി വീട്ടിൽ കൊണ്ട് വെച്ചിട്ടുണ്ടല്ലോ ഉണ്ടാവും ചെല്ല് അല്ലെങ്കിൽ ഉഴിപ്പിക്ക് ചെന്ന് മെത്ത സൈക്കിളിൽ പരിധിയുണ്ട് മോനെ അത് തള്ളയായാലും തന്തയാണെങ്കിലും എന്ത് സോറി കാണിക്കേണ്ട കാണിച്ചിട്ട് സോറി വയ്ക്കുന്നോ വെട്ടിനെ വന്ന കനാലുണ്ടോ വിട്ട് എറിയോ നിന്നെ വേണ്ടത് നീ കാണിക്കുന്ന പ്രവർത്തിക്ക് ഇപ്പൊ ഞാനൊരു യൂട്യൂബറാ ഞാൻ എത്ര വീഡിയോ ഇടട്ടെ നീ അടിച്ചു നോക്ക അല്ലാന്ന് പ്ലേ ബട്ടൺ ഇട്ടൊരു യൂട്യൂബ് ചാനൽ ഞാനിപ്പോ ലൈവ് ഇട്ട ലക്ഷക്കണക്കിനാണ് ലൈവിൽ വരുന്നത് ഞാൻ എന്നാണ് దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలైంది. శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్ నుంచి మిశ్రమ వార్తలు అందుతున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధరల్లో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 82,000 మార్కు వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 75,150 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం రోజులుగా భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు కాస్త స్థిమితపడడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక వెండి విషయానికి వస్తే బంగారం ధరలో కాకుండా వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. పారిశ్రామికంగా డిమాండ్ తగ్గుముఖం పట్టడం మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర సుమారు 1,01,000 నుంచి 1,02,000 మధ్యలో కొనసాగుతోంది. అంటే కిలోపై దాదాపు 1000 వరకు తగ్గుదల నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం మరియు సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల వల్ల బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో శుభకార్యాల కోసం బంగారం కొనేవారు ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నేటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీరు కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలను మరోసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.
వెండి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల థియేటర్లో విడుదలై ప్రేక్షకులు తెలియజేసిన ఆయన తాజా చిత్రం హనీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. పలాస 1978 ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకాలజికల్ హర్రర్ థ్రిల్లర్ థియేటర్లో విడుదలై కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లో విడుదలవగా సరిగ్గా 3 వారాల వ్యవధిలోని అంటే ఫిబ్రవరి 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవీన్ చంద్రతో పాటు దివ్య పెళ్లై, బిగ్ బాస్ ఫేమ్ దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించారు. అజయ్ అరసారా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లో మిశ్రమ స్పందన లభించినట్టుకి హర్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఓటీటీలో ఈ సినిమా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలు ఒక మనిషి జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే పాయింట్ను ఈ సినిమాలో చాలా లోతుగా చూపించారు. సో ఈ వీకెండ్లో మీరు ఇంటి వద్ద కూర్చుని వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సన్ నెక్స్ట్లో హనీని మిస్ అవ్వకండి. T20 వరల్డ్ కప్ 2026లో అసలైన మధ్య నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ దశ ముగిసి ఇప్పుడు టాప్ 8 జట్ల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి సూపర్ 8 సమరం ప్రారంభం కానుంది. తొలి పోరులోనే మాజీ ఛాంపియన్ పాకిస్తాన్, పటిష్టమైన న్యూజిలాండ్ జట్లు తలపనున్నాయి. సెమీ సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ 2 జట్లకు అత్యంత కీలకం కానుంది. సూపర్ 8లో భాగంగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ తన పేస్ విభాగంపై ఆశలు పెట్టుకోగా కివీస్ జట్టు తమ నిలకడైన ఆట తీరుతో దెబ్బ కొట్టాలని చూస్తోంది. పాక్ తరపున షాహీన్ అఫ్రిది బౌలింగ్, బాబర్ ఆజం బ్యాటింగ్ కీలకం కానున్నాయి. అటు న్యూజిలాండ్ జట్లో రచిన్ రవీంద్ర, డాలిర్ మిచెల్ వంటి హిట్లర్లు ఫామ్లో ఉండడం వారికి కలిసొచ్చే అంశం. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించేలా కనిపిస్తున్నాడు. కొలంబోలో నేడు వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండడంతో మ్యాచ్ ఆలస్యమయ్యే లేదా ఓవర్లను కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు పాయింట్లు పంచుతారు. ఇది సెమీస్ సమీకరణాలను తారుమార్చేసే ప్రమాదం ఉండడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తగ్గుముఖం పట్టి పూర్తిస్థాయి మ్యాచ్ జరగాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కీలక పోరులో గెలిచి సూపర్ 8లో శుభారంభం చేసే జట్టు ఏదో చూడాలి మరి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 4 రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండనుంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాబోయే 4 రోజులు ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులను గమనించాలని అధికారులు కోరుతున్నారు. కోతకొచ్చిన పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. భారీ వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు చెట్ల కింద ఉండొద్దని సూచిస్తున్నారు. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. వాతావరణంలో వచ్చే ఎప్పటికప్పుడు మార్పులను తెలియజేస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి వైజాగ్కి 400 కిలోమీటర్ దూరంలో కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది శ్రీకాకుళం జిల్లాకి దగ్గరగా చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 3న గోపాల్పూర్, పూరి మధ్యలో తీరాన్ని తాకనుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలను నేడు రాత్రి నుంచి చూడగలము. వైజాగ్లో మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు ముచ్చెత్తనుంది. దాంతోపాటుగా గోదావరి, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రిలో పులి కలకలం, ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. అమరావతి టు క్వాంటమ్ వ్యాలీ, ప్రపంచ ఐటీ పట్టణంలో మెరవనున్న ఏపీ రాజధాని. కేరళ బస్సు ఘటనతో మేల్కొన్న సమాజం, అసభ్య ప్రవర్తనపై ధైర్యంగా స్పందించిన మహిళా ప్రయాణికురాలు. T20 వరల్డ్ కప్ 2026లో నేటి నుంచి అసలైన మధ్య టాప్ 8 జట్ల మధ్య హోరాహోరీ పోరుకు సర్వం సిద్ధం.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక. నేడు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.